హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సమీరాస్ లైఫ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఒక చిన్న ఇన్ఫర్మేషన్తో అయితే మీ ముందుకైతే ఇలా వచ్చేసాను. అది ఏంటనుకుంటున్నారా? నిన్నైతే ఈవినింగ్ బయటకు వెళ్ళాను. కొన్ని ఐటమ్స్ అయితే కిచెన్ ఐటమ్స్ అయితే తెచ్చుకోవాలని వెళ్ళానండి. అక్కడ షాప్ దగ్గర ఒక చిన్న విషయం అయితే తెలిసిందన్నమాట. అది మీతో షేర్ చేసుకోవాలని అనిపించింది. అందుకనే ఇలా వీడియో ముందుకైతే వచ్చేసానండి. అది ఏంటనుకుంటున్నారా? ఇవన్నీ మనం తినే ఫుడ్లో ఇది ఒక హెల్తీ ఫుడ్ కదా, ఖర్జూర పళ్ళు. మనం షుగర్ లేకుండా స్వీట్స్ తినాలనుకుంటే అప్పుడప్పుడు నోటికి బాగుంటుందండి, హెల్తీ కూడాను. ఇది మా ఆయనకి మెయిన్గా లంచ్ టైంలో భోజనం చేసిన తర్వాత కిచెన్లోకి వెళ్ళి చిన్న బెల్లం ముక్క అయితే వేసుకుంటుంటారు నోట్లో. అది అలవాటు అన్నమాట. అలా తింటున్నారన్నట్టుగా నేనైతే ఖర్జూరాస్ రెగ్యులర్గా ఉండేలాగా చూసుకుంటాను. బెల్లంకి బదులుగా ఇది తింటే మనకి నో షుగర్ కాబట్టి వెళ్ళానండి. అక్కడ ఏం తెలిసింది అనుకుంటున్నారా? నవ్వు వస్తుంది వింటే. నేనైతే ఆ ఉద్దేశంతో వెళ్ళాను. ఒకే దగ్గర కొంటూ ఉంటాం, మంచి క్వాలిటీ ఉన్న షాపే అన్నమాట. అక్కడికి మాతో పాటు కొనడానికి వచ్చిన వాళ్ళలో ఒక అన్న అయితే చెక్ చేస్తున్నారు. ఈ డేట్స్ తీసుకొని ఖర్జూర పళ్ళుని అటు ఇటు చూస్తున్నారు. ఏం చెక్ చేస్తున్నారని మా ఆయన అడిగితే ఆ అన్న చెప్పిన విషయం ఏంటంటే, ఈ మధ్యకాలంలో మనకి ఖర్జూర పళ్ళకు కూడా బెల్లం కోటింగ్ చేసి మార్కెట్లో అమ్ముతున్నారు సార్. అది మనకి ఫ్రెష్గా కనబడేలాగా షైనింగ్తో ఉంటుంది. ఆ కోటింగ్ ఇచ్చడం వలన, బెల్లం కోటింగ్ ఉండడం వలన షైనింగ్గా కనిపిస్తాయి. అవి ఫ్రెష్ అని మనం ఎక్కువ డబ్బులు పెట్టి కొంటూ ఉంటాము. మనం తింటే చూడండి మనకి పళ్ళు జివ్వుమంటాయి. అవి బెల్లం కోటింగ్తో ఇస్తున్నారంట అని చెప్పారండి. నాకు నవ్వు వచ్చేసింది. మా ఆయన బెల్లం తినకూడదని ఖర్జూరాస్ కొనాలని వెళ్తే ఈ విషయం అక్కడ తెలిసిందన్నమాట. అన్న చెప్పారు, నిజమే అయిండొచ్చు. అప్పుడప్పుడు నాకు కూడా అలానే అనిపించిందండి. ఇవైతే అలా కాదులేండి, ఇవి మంచి క్వాలిటీగా ఉన్నాయి. అన్న కూడా చెక్ చేసి అదే అన్నారన్నమాట, మంచిగా ఉన్నాయి అని. మనకి ఏవైతే కొంచెం అటు ఇటు ఉంటే ఖచ్చితంగా చెక్ చేసి కొనుక్కోండి ఫ్రెండ్స్. అలా అని మనం దేనిలో లేదు, కెమికల్ యాడ్ కానీ కల్తీ ఎందులో ఉండదు సమీరా అని అనుకోవచ్చు. ఉంటాయండి ఖచ్చితంగా. ఈ మధ్యకాలంలో మనకి ప్యూర్ అయితే దొరకడం తక్కువే అనుకోవాలి. కానీ అలా అని ఏవి పడితే అవి తినకూడదు కదా. మనకి హెల్త్ చాలా ఇంపార్టెంట్. కేర్ కూడా చూసుకోవాలి, అవేర్నెస్ కూడా ఉండాలండి తప్పకుండా. అందులో ఒక భాగం ఇది కూడా అన్నమాట. ప్రతి ఐటమ్స్ మనం చెక్ చేసుకొని తీసుకుంటే కొంచెమైనా బెటర్ అని అనుకుంటాను నేనైతే. అలా అని ఏ రోగాలు రావని కాదు, ఖచ్చితంగా వస్తాయి. మనం మనుషులం కాబట్టి తప్పకుండా వస్తాయి. అన్నీ మనం ఆర్గానిక్వే మనం సొంతంగా పండించుకొని అయితే ఏ కెమికల్స్ లేకుండా తినడం కుదరదు కాబట్టి. ఇదండి వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చింది అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ అండి, బాయ్.